హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను ఈరోజు బజ్జీ వేసుకుంటున్నాను. బేబీ కార్న్ బజ్జీ చూడండి, ఇలాగా కట్ చేసుకున్నాను. మంచిగా ఇలాగా అన్నీ కడిగి శుభ్రంగా కడిగి నేను బజ్జీకి ఇలాగ తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. పిండి కూడా ఇలాగా కలిపి పెట్టుకున్నాను. ఎలా బజ్జీ వేయాలనేది వేసినాక మీకు నేను ఒక్కొక్కటికి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. పిండి నేను కొలత ప్రకారంగా తీసుకొని కలుపుకొని వాటర్ ఇలా ముంచినప్పుడు మనం కత్తుక్కోవాలి. అందుకని లిమిట్గా అన్నీ రెడీగా చేశాను ఫ్రెండ్స్. మనం అన్నీ కొలత ప్రకారంగా కలుపుకున్నాం కాబట్టి ఇలాగ మనం ఇటు ముంచిన వెంటనే మనకు పిండి లెవెల్గా అతుక్కోవాలి. ఇలాగ లిమిట్గా ఇలాగ మనము కొలతల ప్రకారంగా మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాము, ఎలా బజ్జీ చేయాలో చెప్తాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చెప్పాను కదా బజ్జీలు వేస్తున్నానని. బజ్జీలు వేసాను చూడండి ఎలా ఉన్నాయి. మొక్కజొన్న బజ్జీ, మిరపకాయ బజ్జీ, సాస్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగ చేసుకోండి. సాయంకాలం పూట పిల్లలకి బాగుంటుంది. ఇలాగ చేసుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు తింటే కూడా హెల్త్కి మంచిది. కాబట్టి మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, తెలియని వాళ్ళకు కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి ఫ్రెండ్స్. లైకులు కొట్టనంటున్నారు, చూస్తున్నారు కానీ లైకులు కొట్టలేకపోతున్నారు. లైకులు కొట్టండి ఫ్రెండ్స్. మీకోసం మేము ఎంతో కష్టపడి ఎటువంటి రెసిపీలు అంతా చేసి చూపిస్తున్నాము. ఇంకా కొత్త కొత్త రెసిపీలు పెట్టాలంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.